నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో బసవసేవ సాధన ఫంక్షన్ హాల్లో జీఎస్టీ అవగాహన సదస్సును నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో పట్టణ వ్యాపారులు ప్రజలు పెద్దలు ఎత్తున హాజరు కావాలని బీజేపీ పార్లమెంట్ కన్వర్ కోవూర్ సంగమేశ్వర్ శనివారం ఒక ప్రకటన ద్వారా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహిస్తున్న జీఎస్టీ అవగాహన కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు, తోట చంద్రశేఖర్ పటేల్, వేణుమాధవు, శ్రీశైలం, కొండాపూర్ జగను, బీజేపీ జిల్లా నాయకులు తదితరులు నాయకులు హాజరవుతున్నారని, ఈ కార్యక్రమంలో పట్టణ వ్యాపారస్తులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆర్టీఐ 9 న్యూస్, సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నె మల్లేశం. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వం జీఎస్టీ ప్రజలకు నిత్యావసర వస్తువులు ఎంత అవసరమో ఈ రోజు ప్రజలపై భారం పడుతున్న రేట్లు పెరిగి కాబట్టి ఎంతో ఆలోచనతో ప్రతి ఒక్క వస్తువు మీద కూడా ఈరోజు జీఎస్టీ తగ్గించినందుకు ధరం తగ్గి ప్రజలకు ఎంతో ఆపరగా నిలుస్తుంది. కాబట్టి దీన్ని జనంలోకి ఎట్లా తీసుకెళ్ళాలి, దాని గురించే ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన రఘునందన్ రావు గారు దానిపై మనకు వివరిస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ఇంతకుముందు వీటి మీద ట్యాక్స్ 18% ఉంటే ఇలా వీటి మీద ట్యాక్స్ 5% తగ్గిందన్న. ఇవైతే అందరికీ ఉంటాయి కదా, రోజు కొద్దిగా కొబ్బరి నూనె, పౌడర్, టూత్ బ్రష్, పేస్ట్, షాంపూ ఇవన్నీ కావాలి కదా. ఇంతకుముందు 118 రూపాయలు ట్యాక్స్ పడి ఇవన్నీ ఇలా 5 రూపాయలకు వచ్చింది. అంటే 100 రూపాయల మీద ఒక వస్తువు ఎంత తగ్గింది? 13 రూపాయలు ముందు వచ్చింది. 250 రూపాయలు ఒక వస్తువు కొంటే నీకు అప్పనంగా 60 రూపాయలు మిగులుతుంది. ఒక వస్తువు మిగిలి అంటే కిరాణా షాపు పోయి ఒక 5,000 10,000 తెచ్చుకునే రోజులకి మినిమంగా ప్రతి కుటుంబానికి, చిన్న కుటుంబాలు అయితే ఒక 4-5 వేలు, పెద్ద కుటుంబాలు అయితే ఒక 15-20 వేల రూపాయలు పెరుగుతాయి. దురదృష్టం, మన దేశంలో ప్రజల్ని పార్టీలు ఎంత తయారు చేసి అంటే 2,000 మీకు ఫ్రీగా రావాలని అనుకుంటారు. కానీ 10,000 మిగులుతున్నాయి. ఇది మనకు అర్థం కాదు. కాఫీ అవుతారు కదా, బ్రష్ ఎత్తారా లేదా, పొద్దుగా రెండు పెట్టమా వీటి మీద 18కే 5కు తగ్గిందంటే 100కి 13 రూపాయలు మిగులుతున్నాయి. మీరు 5,000 సామాన్లు తెచ్చుకుంటారు మరి ఇంటికి కిరాణా దుకాణానికి. రేపు ఎంత తగ్గుతుంది? 13% తగ్గుతుందంటే ఎంత తగ్గుతుంది? తను మాట్లాడే ముందు మనం ఏం మాట్లాడినా కూడా అది హనుమంతుడి ముందట కుప్పిగంతుడే అవుతుంది. అయితే ఈ సందర్భాన మన పార్లమెంట్ సభ్యుల గారి ముందట సదాశివపేటకు సంబంధించి కొన్ని ముఖ్య విషయాలు షేర్ చేస్తున్నాం. వారు పార్లమెంట్ సభ్యులు అవుతారు. మనం అందరం కూడా అనుకున్నాం పార్లమెంట్లో ఎట్లాంటి గొంతుక ఉంటే బాగుంటుంది అనేది ఇల్లు తిరిగి చెప్పినాం. ఆ గొంతుక పార్లమెంట్ సభ్యులైన సంవత్సరం లోపలనే అనేక విజయాలు సాధించింది. మన జిల్లాకు నవోదయ పాఠశాల వచ్చింది, ఇస్లాంపూర్ దగ్గర ఫ్లైఓవర్ వచ్చింది, బిహెచ్ఎల్ దగ్గర ఫ్లైఓవర్ వచ్చింది, సంగారెడ్డి దగ్గర ఫ్లైఓవర్ ప్రపోజల్స్ నడుస్తూ ఉన్నాయి, మెడికల్ కాలేజ్ మననే ఓపెన్ చేయడం జరిగింది. అంటే ఒక సంవత్సర కాలంలోనే అన్నిటికన్నా పెద్దది మనం 100 సంవత్సరాల నుంచి మనం సదాశివపేట కోరుకుంటున్నటువంటి రైల్వే స్టేషన్ ఏదైతే మొడకపల్లి దగ్గర ఉందో ఆ మెట్రో ఇది పిక్లార్ రోడ్ ఏదైతే ఉందో ఆ మెట్రో రైలు ప్రాజెక్ట్ సంబంధించి కూడా గగన గారు పూర్తిగా సంగారెడ్డి పట్టణం సదాశివపేట మధ్య నుంచి పోయేందుకు కూడా ప్రతిపాదన సిద్ధం చేస్తా ఉన్నారు. ఎందుకంటే వారు పార్టీ కోసం, సిద్ధాంతం కోసం నిరంతరం మనం టీవీలలో కనబడతాం. కానీ తాను చేసినటువంటి పని మనం మాట్లాడుకోవాల్సిన సందర్భం ఇది. అందుకొరకే మరొకసారి మన ప్రాంత ప్రజల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదే రకంగా సదాశివపేటలో కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. నేషనల్ హైవే మీద ఇప్పటికే చాలా మంది రోడ్డు ప్రమాదాలు గురవుతా ఉన్నారు. అక్కడ ఒక చిన్న ఫ్లైఓవర్ సంబంధించి కూడా దానికి ప్రతిపాదన కూడా కోరుతా ఉన్నాం. ఇంకా అనేక సమస్యలు మరీ వారి దృష్టికి తీసుకొస్తాం. ఈ సందర్భం కాదు, జిఎస్టీకి సంబంధించినటువంటి మొత్తం ప్రపంచ నాయకులైనటువంటి నరేంద్ర మోడీ గారు ఇక ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ట్యాక్స్ 100 ఏ రకంగా ఎప్పుడు ఏ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో చెవినట్టు పంపించడం తెలియని సందర్భంలో జిఎస్టీ తీసుకొచ్చి 1 నేషన్ 1 ట్యాక్స్ పేరు మీద తీసుకొచ్చి మళ్ళీ దాన్ని ఒక సరళీకృతం చేసినటువంటి నరేంద్ర మోడీ గారు ఒక ట్యాక్స్ విషయం వ్యాపార వర్గాలకి కాదు, దేశంలో అన్ని రంగాలు కూడా వారు ఒక అవతార పురుషుడు.
నిజంగా ఆ యొక్క అమ్మవారు పంపించినటువంటి ఈ దేశానికి మరొక వివేకానందుడు నరేంద్ర అని చెప్పిన తప్పదు. ఈ సందర్భంలో మరొకసారి అందరికీ కూడా, ఎందుకంటే గగన ముందు ఏది మాట్లాడినా కూడా చిన్నగా అనిపిస్తే వారి మాటల కోసం మనం అందరం కూడా ఎదురు చూస్తున్నాం కనుక ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి 0% తీసుకొచ్చి పెన్సిల్, క్రేయాన్స్, చార్కోల్ ఇదంతా 12% అంటే 0% ట్యాక్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా పిజ్జా, బ్రెడ్ ఇట్లాంటి వాటి మీద ఇంతకుముందు 5% ట్యాక్స్ ఉంటే ఇవాళ 0% వచ్చింది ట్యాక్స్. బటర్ మీద ఇంతకుముందు బటర్, ఘీ, డైరీ ప్రొడక్ట్స్ మీద ఇంతకుముందు 12% ఉంటే ఇప్పుడు 5% వచ్చింది. కార్న్ ఫ్లేక్స్, చాలా మంది పొద్దున్న పిల్లలకి టిఫిన్ బదులు పాలన వేసి ఇస్తుంటారు. కార్న్ ఫ్లేక్స్ మీద ఇంతకుముందు 18% ఉంటే ఏదో 5% తగ్గించడం. ఈ రకంగా చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలుకుంటే, పాల దగ్గర నుంచి మొదలుకుంటే, చాయ్, కాఫీ, ప్రతి వస్తువు మీద కూడా జిఎస్టీ తగ్గించి పేద ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, బలంగా ఉండాలి, వాళ్ళకి కావాల్సినటువంటి ప్రోటీన్ అందాలంటే తక్కువ ధరలకి వాళ్ళకి నిత్యావసర వస్తువులు దొరకాలని జిఎస్టీ తగ్గిస్తూ వచ్చాం. నేను ఇందాక చెప్పిన ట్రాక్టర్ల టైర్లు, ట్రాక్టర్ల ట్యూబ్ల మీద 18% జిఎస్టీ ఉంటే ఇప్పుడు 5% అయింది. ట్రాక్టర్ మీద 12% జిఎస్టీ ఉంటే ఇప్పుడు 5% వచ్చింది. ట్రాక్టర్ మీద జిఎస్టీ. హార్వెస్టర్లు, ట్రాక్టర్ స్పేర్ పార్ట్స్ ఇంతకుముందు 12 రూపాయలు ఉంటే 12% అంటే ఏదో 5% వచ్చినాయి. హ్యాండ్ పంపులు, కాంపోజిట్ మిషన్లు, స్ప్రింక్లర్లు, పోల్ట్రీలో వాడేది, కల్టివేషన్ ఉపయోగించే అన్ని మిషనరీలు, రైతులకు సంబంధించినటువంటి అన్ని వ్యవసాయ పనిముట్ల మీద ఇంతకుముందు 12% ఉంటే ఈరోజు జిఎస్టీ 5% తగ్గించి రైతులకి ఉపయోగపడేటువంటి రీతిలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. పిల్లలు ఇంటర్మీడియట్ రాగానే నానా మోటార్ సైకిల్ కొనియమంటారు, ఇంజనీరింగ్ వస్తే కారు కొనియమంటారు. మోటార్ సైకిల్ మీద, 2 వీలర్స్ మీద, 3 వీలర్స్ మీద, 350cc లోపల ఉన్న బైకుల మీద ఇంతకుముందు 28% పన్ను ఉంటే దాన్ని ఇప్పుడు 18% తగ్గించారు. యావరేజ్ లో 10% స్ట్రైట్ గా తగ్గిపోయింది ట్యాక్స్ మీద. అంటే ₹1,00,000 ఇంతకుముందు పడేది ఇప్పుడు 10,000 తగ్గి 90,000 రూపాయలకు వస్తా ఉంది. ఆటో కంపెనీస్ స్పేర్ పార్ట్స్ అన్ని 28% అంటే 18% వచ్చినాయి. శ్రీమంతుడు సీతా వచ్చాక అందరి మధ్యలో సైకిల్ కూడా మొదలు పెట్టారు. ఆ సైకిల్ మీద 12% ఇంతకుముందు జిఎస్టీ ఉంటే ఇప్పుడు సైకిల్ మీద జిఎస్టీ పేరుడి వాహనం కాబట్టి 5% తీసుకొచ్చారు. ప్యాసింజర్ వెహికల్స్ 10 సీట్ల కంటే ఎక్కువ ఉంటాయి. టెంపో ట్రాక్సీలు, సుమో అట్లాంటి 10 సీట్స్ కంటే పెద్ద ఉన్న వెహికల్స్ మీద 28% ఇంతకుముందు ఉంటే ఇప్పుడు ట్యాక్స్ తగ్గించి దాన్ని 10% తీసుకుంటూ వచ్చారు. మందుల మీద ఇంతకుముందు 12% ఉంటే అవి అన్ని రకాలైనటువంటి మందులు, ఇంగ్లీష్ మందులు, ఆయుర్వేద మందులు, యునాని మందులు, సిద్ధ మందులు, హోమియోపతి మందులు అన్నింటి మీద ఇంతకుముందు 12% ట్యాక్స్ ఉంటే ఈరోజు 5% ట్యాక్స్ వచ్చింది. చాలా మందికి బీపీలు, షుగర్లు నెలకు 3,000-5,000 మందులకు పోయే కాడ వాళ్ళకి ఆల్రెడీ 7% టాక్సేషన్ తగ్గుతూ వస్తా ఉంది. ఇంతకుముందు ఎవరైనా మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే 28% ఉంటుంది. వీళ్ళని 28% నుంచి 0% తీసుకొచ్చి పెరిగినటువంటి మెడికల్ బిల్లు నుంచి ఇన్సూరెన్స్ తీసుకొని మనల్ని కాపాడుకునేందుకు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆలోచించింది. సిమెంట్ ఇంతకుముందు 28% ఉండే, 28% ఉన్న సిమెంట్ ట్యాక్స్ ని 18% తగ్గించి తీసుకొచ్చింది. మార్పులు ఇంతకుముందు 12% ఉంటే మార్పులు, టైర్లు ఇట్లాంటివన్నీ ఇంతకుముందు 12% ట్యాక్స్ ఉంటే ఇలా కేవలం 5% ట్యాక్స్ కి మార్పులు ట్యాక్స్ తగ్గిపోయింది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతా ఉంటే నరేంద్ర మోడీ గారు ప్రతినిత్యం మనకు అవసరం ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి వస్తువులు, ఆఖరికి పేదలు 5 లక్షలు పెట్టి ఇందిరా బిల్లు కట్టాలంటే కూడా సిమెంట్ సంచి మీద దగ్గర 30 నుంచి 35 రూపాయల సిమెంట్ దగ్గర తగ్గింది. ఉన్నారా ఎవరైనా సిమెంట్ సెట్? 6,000 సిమెంట్ ఉన్నారా? స్టీల్ సిమెంట్ సెట్ ఉన్నారా? 5% ట్యాక్స్ వచ్చినాయి. పెయింట్లు, ఇళ్ళకేసుకునే పెయింట్ మీద ఇంతకుముందు 12% ట్యాక్స్ ఉంటే ఇప్పుడు 5% ట్యాక్స్ వచ్చింది. స్పోర్ట్స్, పిల్లలు ఆడుకునేటువంటి ఆట వస్తువులు అన్ని కూడా 12% ట్యాక్స్ ఉంటే 5% ట్యాక్స్ వచ్చినాయి. ఆఖరికి నీళ్లు మంచిగా ఉంటలేవు నల్లాలని ఇంటికో 20 లీటర్ల నల్ల డబ్బా వేసుకుంటున్నాం, మంచి నీళ్ళ డబ్బా. దాని మీద కూడా ట్యాక్స్ ఇంతకుముందు 18% దాన్ని కూడా 5% తగ్గించింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అందుకని మీరు ఇంటికి ఒకసారి ఆలోచించండి. ఈ ట్యాక్స్ తగ్గితే నాకేమైనా లాభం అవుతుందని ఆలోచించండి.
ఈ రుణాలు కొంతమంది అనుకుంటారు కావచ్చు మాకు లాస్ అవుతుందేమో సార్